చిత్తూరు జిల్లా పొంగనూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పొంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చల్లా రామచంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం చల్లా రామచంద్రారెడ్డి భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు, జనసేన ఇన్ఛార్జ్ చిన్నా రాయల్, పగడాల రమణ, టీడీపీ నాయకులు మాధవరెడ్డి, సివిరెడ్డి, టీడీపీ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఇలాగ జరగడానికి లోకేష్ బాబు గారు మరి చల్లా బాబు గారు ఈ ఇద్దరు కారణం. వాళ్ళిద్దరు లేకపోతే ఈ ప్రోగ్రాం జరగదు, మనకు బోరు రాదు. ఎప్పుడు వారానికి 4 ట్యాంకులు నేను తోలించుకోవాలా. మరి ఆర్ఓ ప్లాంట్ కు నీళ్ళన్నీ 70% వేస్ట్ అయిపోతుంది. 30% బాటిల్లో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఈ కోరిక ఈ రోజు తీరిన దానికి నా కోరిక కూడా తీరిపోయింది. చాలా చాలా కృతజ్ఞతలుగా ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్నగారికి, బాబన్న గారికి, మన సుకుమార్ బాబుని, ఈ ఇద్దరు బాబులకి, అన్నలకి, అందరికి థ్యాంక్స్. మరి ఈ పట్టణం నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులకు మేము పాపం ఆశీనులు కావడానికి కుర్చీలు కూడా వేసుకోలేకపోయినాం. ఎందుకంటే మా ప్లాన్ అంత లేదు, ఇంత మేము ఊహించలేదు. చైర్లు వేయడం అదేం కోట్లతో సంబంధించింది కాదు, ఒక 100 అయ్యేది. ఇంతమందిని మేము నిలబెట్టామంటే నా తరఫున, కళాశాల తరఫున మీ అందరికీ సారీ చెప్తున్నాను. మిమ్మల్ని నిలబెట్టిన దానికి మరి ప్రాంగణం పైన ఈ ప్రాంగణము గురించి కూడా చెప్పాలా. నేను చదువుకునే రోజుల్లో పెద్ద మనసు ఉన్న వ్యక్తిని, ఎందుకంటే ఎంతో మందికి డబ్బులు ఉంటాయి, ఎంతో మందికి ఐశ్వర్యాలు ఉంటాయి, కానీ ఒక మాట ప్రిన్సిపాల్ గారు అడగతానే 4 వాగ్దానాలు నెరవేర్చిన మన గొప్ప వ్యక్తి మన సుకుమార్ గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి తరఫున కూడా ఆయనకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి